ओम श्री साई राम। साई प्रेम वाणी के हमारे आज के प्रसारण में आप सबका हार्दिक स्वागत है। आज हम आप सबके लिए लेकर आए हैं सुमधुर कार्यक्रमों की मनमोहक श्रृंखला। आज के प्रसारण में आप अवतार वाणी के अंतर्गत श्री भगवान द्वारा दिए गए एक दिव्य संदेश का एक भाग एवं गान सरिता के तहत एक गीत सुनेंगे। तो चलिए कार्यक्रम का शुभारंभ करते हैं। अब प्रस्तुत है हमारा कार्यक्रम अवतार वाणी। भगवान बाबा द्वारा 9 सितंबर सन 1984 को श्रीमद् भगवद गीता पर दिए गए दिव्य संभाषण का एक भाग आज हम प्रस्तुत करने जा रहे हैं। ప్రేమ స్వరూపులారా, ఒక గ్రామంలో బీద కుటుంబం ఉండేటువంటిది. అందులో ఏకైక బిడ్డ ఒక పుత్రిక ఉండేటువంటిది. ఇది పెద్ద కుటుంబము కాదు, కేవలము ధనవంతులతో ఉండినటువంటి ధనంతో కూడినటువంటి కుటుంబం కాదు. ఇది బీద కుటుంబం. కానీ ఆ పుట్టినటువంటి బిడ్డను ఏదో కొంతవరకు చదివించాలని ఆ బీద తల్లిదండ్రులు ఆశించారు. కానీ ఆ పల్లెలో విద్యా సంస్థలు లేవు కనుక ప్రక్కనున్నటువంటి ఒక గ్రామమునకు పంపవలసి వచ్చింది. ఆ పక్కకున్నటువంటి గ్రామమునకు పోవాలంటే మధ్యలో ఒక చిన్న అడవి అడ్డు వస్తుంది. కానీ పల్లెల వారికి ఈ చిన్న అడవులు లెక్కలేదు. వారికి నిత్య జీవితంలో ఇది ఒక అలవాటుగా రూపొందుతుంది. एक गांव में एक गरीब परिवार रहता था। उसमें इकलौती बेटी रहती थी। यह धनी परिवार नहीं था, गरीब परिवार था। गरीब माता पिता की इच्छा थी कि बेटी को कुछ शिक्षित करें, परंतु उस गांव में कोई पाठशाला नहीं थी, इसीलिए उसे पड़ोसी गांव को भेजना पड़ा। पड़ोसी गांव जाने के बीच रास्ते में एक छोटा सा जंगल पड़ता था, परंतु गांव वालों के लिए ऐसे जंगल कोई अड़चन नहीं है। इसकी उनके दैनंदिन जीवन में आदत सी पड़ जाती है। ఈ బిడ్డ ఆ ప్రక్క గ్రామానికి వెళ్ళి చదువుకోవటం, తిరిగి సాయంకాలంకు ఇల్లు చేరుకోవటం, ఈ విధంగా కాలం గడుపుతూ వచ్చింది. ఆ కాలంలో దానములు ధర్మములు అనేటువంటిది విరివిగా చేసేటువంటి స్వభావం. ఈ మార్గ మధ్యంలో అడవిలో ఒక చిన్న ఛత్రం ఎవరో కట్టించారు పుణ్యాత్ములు. ఒకనాడు ఈ బిడ్డ స్కూల్కు వెళుతూ ఆ ఛత్రములో చాలా దీనుడైనటువంటి ఒక వ్యక్తిని చూచింది. రోగము అతనిని పీడించుచున్నట్టుగా తాను గుర్తించుకుంది. ఏదైనా మరొక గ్రామం ఇటువైపునో అటువైపునో చేరుదామనుకుంటే నడచలేని శక్తిహీనుడయ్యాడు. అందువల్ల ఎవరిని ఆశ్రయించలేకపోయాడు ఆ రోగి. క్రమక్రమేణా కూడాను ఆహార పానీయం లేకుండా శరీరం కృషించిపోతుండాలి. यह लड़की पड़ोसी गांव जाती और वहां पढ़ती, फिर शाम को लौट आती थी। उन दिनों दान दक्षिणा देने का स्वभाव लोगों में अधिक था। इस जंगल के रास्ते में किसी महात्मा ने एक सराय बनवाई थी। एक दिन इस लड़की ने पाठशाला को जाते हुए उस सराय में एक अत्यंत दीन व्यक्ति को देखा। उसे पता चला कि वह बीमार था। वह इस ओर या उस ओर के गांव को जा सकने की हालत में नहीं था, इसीलिए वह किसी का आश्रय ग्रहण नहीं कर पाया। भोजन और पानी के न मिलने से वह बहुत दुर्बल होता जा रहा था। ఇది గుర్తించింది ఈ బాలిక. తన ఇంటి నుంచి దిన్నము తాను స్కూలుకు వెళ్ళే సమయంలో ఏదో ఒక చిన్న మూట కట్టుకొని ఒక ఇడ్లీను
ఒక దోశను ఏదో ఆహారం తీసుకొని కొంత ఒక టిఫిన్ కార్లో నీరు పట్టుకొని వెళుతూ వెళుతూ ఆ పేషెంట్కి ఇవ్వటము, తిరిగి వచ్చే సమయంలో ఆ పదార్థాన్ని ఆ యొక్క టిఫిన్ కార్ వెనుక తీసుకొని రావటము, ఈ రీతిగా జరుపుతూ వచ్చింది. ఈ విధంగా 10 దినములు జరిపేటప్పటికీ అతను కొంచెం పుంజు వేసుకున్నాడు, కొంచెం శక్తి వచ్చింది పాపం ఆ పేషెంట్కు. लड़की ने उसकी इस हालत को देखा। वह प्रतिदिन पाठशाला को जाते समय अपने टिफ़िन कैरियर में इडली अथवा डोसा ले जाती और इस बीमार व्यक्ति को देती, और शाम को लौटते समय अपना वह टिफ़िन कैरियर ले आती। इस प्रकार 10 दिन बीतने पर वह बीमार कुछ स्वस्थ हुआ, उसे कुछ ताकत महसूस हुई। ఒకనాడు ఆ బిడ్డ తిరిగి ఇంటికి వచ్చే సమయంలో ఆ బిడ్డ చేతులు పట్టుకొని చాలా దీనంగా అడిగాడు ఈ యొక్క రోగి, బంగారు బిడ్డ, నీవు నాకు ఇన్ని దినములు కూడా నువ్వు ఆహార పానీయం ఇచ్చి నా ప్రాణాన్ని రక్షించావు. ఈ ఆహార పానీయాలు ఎక్కడి నుంచి నువ్వు తెస్తున్నావు? నీ తల్లిదండ్రులకు తెలుసునా, లేక ఎక్కడైనా దొంగతనం చేసి తెస్తున్నావా? ఇంకే విధమైనటువంటి మార్గంలో దీన్ని అపహరించి నాకు ఇస్తున్నావా, లేక నీకు నువ్వే తినకుండా వస్తూ ఉండి నాకు పెడుతున్నావా? యథార్థం చెప్పమని కోరాడు. एक दिन जब वह लड़की पाठशाला से लौट रही थी तो उस व्यक्ति ने इसके हाथ थामकर पूछा, मेरी प्यारी बच्ची, इतने दिनों तक तुमने मुझे खाना पानी दिया और मेरी जान बचाई। यह खाना तुम कहाँ से ला रही हो? क्या इसके बारे में तुम्हारे माता पिता को मालूम है, या कहीं से चोरी करके ला रही हो, या तुम खुद भूखी रहकर मुझे खिला रही हो? मुझे सच सच बताओ। ఇప్పుడు ఆ బాలిక చెప్పింది, అయ్యా, నేను దొంగతనం అనేటువంటిది నాలో ఏమాత్రం కూడా లేదు. నా తల్లిదండ్రులకు మూసిపెట్టి అనగా వారిని మరుపు చేసి నేను తెచ్చేటువంటి పదార్థంలో ఒక్కటే లేదు. నేను నీకు ఇచ్చేటువంటి ప్రతి పదార్థం కూడాను నా తల్లిదండ్రులకు తెలుసు. మాది బీద కుటుంబము, మా ఇంట్లో శక్తి సామర్థ్యం లేవు. అయినప్పటికీ నేను స్వయార్జితంగా దీనిని సంపాదించి నీకు తెచ్చి పెడుతున్నాను అని చెప్పింది. तब लड़की ने उत्तर दिया, अजी, चोरी करना मेरा स्वभाव नहीं है। माता पिता से छिपाकर मैंने कुछ भी नहीं किया। मैं आपको जो कुछ दे रही हूँ उसके बारे में उन्हें पता है। हमारा परिवार गरीब है, हम में इतनी सामर्थ्य भी नहीं है, फिर भी मैं खुद कमाकर आपके लिए ला रही हूँ। ఇంత చిన్న బాలిక ఏ రీతిగా నీవు సంపాదిస్తున్నావు అని ప్రశ్నించాడు. నేను వచ్చే దారిలో రేగి పండ్లు చెట్టు ఉంటుండాలి, దాన్నంతా వేరుకోవటము, ఆ రేగి పండ్లు మూటగట్టుకొని బాలబాలికలకు అమ్మి దాని డబ్బుతో నీకు ఇడ్లీ దోశ తీసుకొచ్చి నేను ఇస్తున్నాను. అంతేకాని నా తల్లిదండ్రులకు నేను బాధ పెట్టడం లేదు, నేను ఎక్కడ అపహరించడం లేదు, ఎవరి సొత్తును నేను తీసుకోవటం లేదు. ఇది నా స్వయార్జితం. ఆ బిడ్డ యొక్క త్యాగమునకు, ఆ బిడ్డ యొక్క యుక్తికి, ఆ బిడ్డ యొక్క భూతదయకు ఈ రోగి చాలా సంతసించాడు. तब उसने पूछा, तुम इतनी छोटी बच्ची हो, फिर कैसे कमा रही हो? लड़की ने कहा, रास्ते में एक बेर का पेड़ है, मैं वहां से बेर चुनकर पाठशाला में साथियों को बेचकर उन पैसों से मैं आपके लिए ये इडली डोसा ला रही हूं। न मैं अपने माता पिता को कष्ट दे रही हूं, न ही मैं चोरी करके ला रही हूं, न किसी से पैसे ले रही हूं। ये बिल्कुल मेरी मेहनत की कमाई है। लड़की की त्याग भावना, बुद्धिमत्ता और दया से वह व्यक्ति बहुत प्रसन्न हुआ। నీకు ఈ బుద్ధి ఏ రీతిగా లభించింది అని కూడా మరి ప్రశ్నించాడు. ఇది మా తల్లిదండ్రుల యొక్క బోధ. అమ్మా, మనము చాలా బీద కుటుంబము, మనకంటే హీనమైనటువంటి కుటుంబాన్ని చూసినప్పుడు ఏదో మన శక్తి కొద్దీ మనం దానం చేయాలి అని నా చిన్న బిడ్డప్పటి నుంచి కూడాను నాకు ఇదే బోధలు చేస్తూ వచ్చారు. ఉగ్గుపాలతో బోధించినటువంటి ఈ దయ, ఈ భూత దయాను నేను ఈనాటికి సార్థకం చేసుకుంటున్నాను అని చెప్పి ఆ బిడ్డ ఇంటికి వెళ్ళింది. फिर उसने पूछा कि उसे इतनी अच्छी बुद्धि कैसे प्राप्त हुई। तब लड़की ने कहा, यह मेरे माता पिता का उपदेश है। मेरे बचपन से ही माता पिता उपदेश देते आए हैं कि बेटी, हम बहुत गरीब हैं, लेकिन हमसे भी
दयनीय स्थिति में जो होंगे, हमें उनकी भरसक सहायता करनी चाहिए। ऐसी दया और प्राणियों के प्रति दया को मुझे घुट्टी में ही पिलाया गया है, जिसे मैं सार्थक करती आ रही हूं। ऐसा कहकर वह लड़की घर चली गई। క్రమక్రమేణా ఈ రోగి కొంతవరకు ఆరోగ్యం పొంది నడుచుకొని ఆ గ్రామం వచ్చి చేరాడు. కానీ ఆ భూతదయకు ఏమి ఫలితం? ఈ పేషెంట్, ఈ రోగి అయినటువంటి వాడు నిత్యము దైవాన్ని ప్రార్థిస్తున్నాడు. అదే కృతజ్ఞత. ఆ కృతజ్ఞత వల్ల దైవాన్ని ప్రార్థించి ఈ బిడ్డకు, ఈ బిడ్డ తల్లిదండ్రులకు ఆయుర ఆరోగ్యాన్ని ఇచ్చి వారిని సర్వ విధములుగా సుఖంగా జీవించేటట్టు అనుగ్రహించమని నిన్నము ప్రార్థన చేసేటువంటి వాడు రోగి. నేనెట్లయినా బీదవాడిని, నేను రోగిష్టిని, నేను ఇంకా అభివృద్ధి అయిపోయి నేను దేశానికి చేసేటువంటి ఉపకారం ఏమీ లేదు. ఇలాంటి ఉత్తమ కుటుంబాన్ని అభివృద్ధి పరిచి దేశానికి ఉపకారం గావించడానికి తగినటువంటి శక్తి సామర్థ్యం అనుగ్రహించమని భగవంతుడిని కోరాడు. धीरे धीरे वह बीमार व्यक्ति स्वस्थ हुआ और एक दिन पैदल चलकर इस लड़की के गांव पहुंचा। जो दया दर्शाई गई, उसका परिणाम क्या हुआ? वह जो बीमार व्यक्ति था, वह प्रतिदिन प्रार्थना करने लगा। यही कृतज्ञता ज्ञापन है। इसी कृतज्ञता के कारण वह प्रार्थना करता कि इस लड़की और उसके माता पिता की लंबी उम्र हो, वे पूर्णतः स्वस्थ रहें तथा सर्वदा सुख चैन से रहें। वह विचार करता कि मैं तो बीमार हूं, मैं ठीक होकर देश के लिए कुछ कर भी नहीं सकता। इसलिए उसने ईश्वर से इस परिवार को अनुग्रहित करने की प्रार्थना की कि ऐसा उत्तम परिवार कुशल मंगल से रहे, खूब फले फूले और इनसे देश का खूब उपकार हो। ఆ బిడ్డ చేసినటువంటి ఉపకారము ఏదో తత్ఫలిత నిమిత్తమై చేయలేదు, ప్రతిఫలితాన్ని ఆశించలేదు. ప్రతిఫల అపేక్ష లేకుండా చేసినటువంటి యొక్క దానం కనుక దైవమే అనుగ్రహించాడు. ఒకనాడు సాయంకాల సమయంలో దైవము డబ్బులు మూటను కట్టుకొని ఆ ఇంటికి వెళ్ళి, అమ్మా, నాకు ఇంతకాలం కూడాను ప్రాణాన్ని ఇచ్చి, ఆహారాన్ని ఇచ్చి, పానీయము త్రాపి నన్ను రక్షించినటువంటి బిడ్డ ఇల్లు ఇదేనా అని అడిగాడు. उस लड़की ने तात्कालिक फल की अपेक्षा करते हुए उपकार नहीं किया था। किसी प्रकार के फल की कतई अपेक्षा नहीं की थी। फल की अपेक्षा किए बिना उपकार करने के कारण ईश्वर ने ही उसे अनुग्रहित किया। एक दिन संध्या के समय ईश्वर धन की गठरी लेकर उस लड़की के घर पहुंचे और पूछा, माता, इतने दिनों तक मुझे खाना देकर, पानी पिलाकर मुझे प्राण प्रदान किया, क्या यह घर उसी बेटी का है? అమ్మాయి ఒంటరిగా స్కూలుకు వెళ్ళేటువంటి సమయం లోపల ఈ బిడ్డ ఇంత ధైర్యంతో, ఇంత వర్చస్సుతో, ఇంత శాంతంతో, ఈ విధమైనటువంటి దయా హృదయంతో ఉండేటువంటి బిడ్డలు లోకంలో అభివృద్ధి కావాలని ఉద్దేశంతో నేను ఒక బిచ్చగాడి వేషంతో ఒక ఛత్రంలో చేరాను. ఈ బిడ్డను పరీక్షించే నిమిత్తమై నేను ఒక వారం 10 దినములు ఆ ఛత్రంలో నివసించాను. ఈ బిడ్డ హృదయము పరిశుద్ధమైనటువంటిది, పవిత్రమైనటువంటిది, దయగల హృదయము. అదే నా మందిరము. కనుక ఇదిగో నేటి నుండి ఆ అమ్మాయి యొక్క జీవితంలో అన్ని విధాల సుఖశాంతులు అనుభవించేటట్టుగా ఈ ధనమును తీసుకోమని అందించాడు. अकेली पाठशाला जाने वाली इस बेटी की धीरता, वर्चस्विता, शांत भावना, दया आदि की परीक्षा लेने के लिए ही मैं एक भिखारी के वेश में सराय में ठहरा। इसे परखने के लिए ही मैं सराय में 10 दिन रहा। इसका हृदय अत्यंत विशुद्ध है, पवित्र है, दयापूर्ण है। वही मेरा मंदिर है। इसलिए आज से बेटी और तुम सुखी रहो। कहते हुए ईश्वर ने उन्हें धन की गठरी दे दी। ఈ ధనమును చూచిన తక్షణమే ఉప్పొంగిపోక తల్లిదండ్రులు వచ్చి ఆ మహనీయుని పాదం పైన పడి, స్వామి, ఇంత ధనమునకు మాకు అధికారం లేదు,
మా శక్తి ఎంతో అంత మాత్రమే మాకు చాలు. శక్తికి మించినటువంటి ధనము ప్రమాదమును చేకూరుస్తుంది, అశాంతి అందిస్తుంది, అహంకారమును చేకూరుస్తుంది, ఆత్మతత్వాన్ని మరిపిస్తుంది. కనుక మాకింత ధనమొద్దు మహానుభావ అని ప్రార్థించారు. కానీ అంతలో ఆ ధనమును వదిలిపెట్టి అంతర్ధానమయ్యాడు. इतना धन देखकर वे बहुत खुश नहीं हुए। उल्टे वे उस महात्मा के चरणों पर गिरकर बोले, स्वामी, हम इतने धन के अधिकारी नहीं हैं। हमारी औकात जितनी है उतना ही हमें काफ़ी है। औकात से अधिक धन का होना बड़ा खतरा है, अशांति का कारण होगा और अहंकार उत्पन्न करेगा तथा आत्म तत्व को भुलवा देगा। इसीलिए हे महात्मा, हमें इतना धन नहीं चाहिए। परंतु उस धन को वहीं उनके पास छोड़कर ईश्वर अंतर्धान हो गए। भज गोविंदम भज गोविंदम भज गोविंदम भज गोविंदम गोविंदम भज मूढ़मते गोविंदम भज मूढ़मते भज गोविंदम भज गोविंदम गोविंदम भज मूढ़मते संप्राप्ते सन्निहिते काले संप्राप्ते सन्निहिते काले नहीं नहीं रक्षति दुःखकरणे नहीं नहीं रक्षति दुःखकरणे पुनरपि जननं पुनरपि मरणं पुनरपि जननं पुनरपि मरणं पुनरपि जननी जठरे शयनम् इह संसारे बहु दुष्काले इह संसारे बहु दुष्काले इह
अभी आप सुन रहे थे अवतार वाणी। आज आपने भगवान बाबा द्वारा सन 1984 में श्रीमद् भगवत गीता पर दिए गए दिव्य संभाषण का एक भाग सुना। साई प्रेम वाणी, भगवान श्री सत्य साई बाबा का दिव्य संदेश, अब हिंदी में। गान सरिता के संगीतमय कार्यक्रम में एक बार फिर आपका स्वागत है। आज के गीत में भगवान श्री सत्य साई बाबा के प्रिय विद्यार्थी अपने साईं के साथ जन्म जन्मांतर के साथ वह प्रेम मिलने की खुशी का इजहार कर रहे हैं। गीत के बोल हैं, आज के दिन हम गाएंगे। तेरे संग हम चले हर घड़ी हर पल, तू ही राह है, तू ही है मंजिल। जिए जिंदगी तेरी चाहत में, यही ख्वाब है दिल की धड़कन में। मन में लिए सपना तेरा हम चल पड़े, लब पे लिए नाम तेरा हम चल पड़े। ये दिल तेरे बिन चाहे कुछ भी नहीं, तेरी हर खुशी में ही है जिंदगी। ये रिश्ता हमारे प्यार का, ये रिश्ता है जन्मों का। जीवन भर दिल चाहे तेरा साथ हर पल में भर के तेरा प्यार प्यार। सुनहरे लम्हे बिताए तेरे संग, अधूरे जीवन में भर दे सारे रंग। हर गम भूल जाएंगे हम, हर गम भूल जाएंगे हम। ये दिल तेरे बिन चाहे कुछ भी नहीं, तेरी हर खुशी में ही है जिंदगी। ये रिश्ता हमारे प्यार का, ये रिश्ता है जन्मों का। के भी हम मिट जाए अगर, शोले बन के भी हम जल जाए अगर, धूल बन के भी हम मिट जाए अगर, शोले बन के भी हम जल जाए अगर। सरफरोश बन जाए
कदमों पर तमन्ना यही है लब पर। ये दिल तेरे बिन चाहे कुछ भी नहीं, तेरी हर खुशी में ही है जिंदगी। ये दिल तेरे बिन चाहे कुछ भी नहीं, तेरी हर खुशी में ही है जिंदगी। ये रिश्ता हमारे प्यार का, ये रिश्ता है जन्मों का, ये रिश्ता हमारे प्यार का। अभी आप सुन रहे थे प्रेम भरे हृदय से निकला भाव भरा गीत। आज के दिन हम गाएंगे। भगवान के साथ बिताए लम्हे ही अनमोल पूंजी हैं। भगवान ही जिनकी राह और लक्ष्य हैं। भगवान का सानिध्य और प्रेम ही जिनके जीवन का आधार है। ऐसे भक्तों की इन मधुर भावनाओं का एहसास किया जा सकता है। अगले प्रसारण में आपसे फिर मुलाकात होगी। जय साई राम। इसी के साथ हमारे साईं प्रेम वाणी कार्यक्रम का समापन होता है। उम्मीद है हमारा आज का कार्यक्रम आपको पसंद आया होगा। आपके सुझावों को हम तक व्हाट्सएप द्वारा जरूर भेजें। हमारा व्हाट्सएप नंबर है 9393258258 93 93 258 258। हिंदी भाषा में हमारी ये सभी प्रस्तुतियां YouTube पर भी उपलब्ध हैं। इन्हें वहां देखने सुनने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और कमेंट बॉक्स में अपने सुझाव देना ना भूलें। हे साईं, तुमसे नजदीकियां तो कठिनाइयों में ही दिखती हैं, बाकी वक्त तो हम खुद को शहंशाह समझते हैं। स्वामी, हमारे दिलों को विनम्रता से भरकर हमारे शीश आपके चरणों में सदैव झुके रहें। इसी प्रार्थना के साथ हम आप सबसे विदा लेते हैं। धन्यवाद। जय साई राम।